రుణానుబంధం చందమామ కథ. పూర్వకాలమందు దారానగరంలో ధర్ముడు అనేవాడు చెప్పులు కుట్టుకుని జీవిస్తూ ఉండేవాడు. చెప్పులు కుట్టి అమ్ముకోవటమే కాకుండా ధర్ముడికి రాత్రివేళ నగరంలో గస్తీ తిరిగే తలారి పని కూడా ఉన్నది. గస్తీ అంటే రాత్రంతా మేలుకుని నగరమంతా తిరిగి జాముకి దొంగలొస్తారు, జాగ్రత్తగా ఉండండి అని ప్రజలను హెచ్చరించడం అన్నమాట. ధర్ముడికి కాలక్షేపం బాగానే జరుగుతున్నది, కానీ ఎన్నాళ్లకు సంతానం లేదనే విచారం మాత్రం ఎక్కువగా బాధిస్తున్నది. ఆ ఊళ్ళోనే ఒక గొప్ప పండితుడు ఒక ఆయన ఉన్నాడు. ధర్ముడు గస్తీ తిరగటం ముగించుకుని ఇంటికి పోయే వేళ, పండితుడు ఏటికి స్నానానికి వచ్చే వేళ ఒకటి. ఇలానే ఒక రోజున పండితుడు ఏటికి వచ్చేసరికి ధర్ముడు ఆయనకు దండం పెట్టి తనకు సంతానం కలిగేటట్టు దీవించమని ప్రార్థించాడు. దానికి పండితుడు, ధర్మన్న, పిల్లలు లేరని ఎందుకోయి విచారపడతావు? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. అనగా పెళ్ళాం పిల్లలు, గొడ్డు గోదం, ఇల్లు వాకిలి ఇవన్నీ కేవలము రుణానుబంధం వల్లనే వస్తాయి, రుణం తీరిపోవడంతో పోతాయి అని చెప్పి స్నానానికి వెళ్ళిపోయాడు. పండితుడు చేసిన బోధ వల్ల ధర్ముడికి వైరాగ్యం కలగలేదు సరికదా. ఒక ఉపాయం తట్టింది. నా సొమ్ము ఎవడైనా అనుభవించి దానికి ప్రతిఫలం ఇవ్వలేకపోతే వాడు నాకు రుణపడిపోతాడు. అప్పుడు వాడు నా కడుపును పుట్టి రుణం తీర్చుకునక తప్పదు కదా. ఈ విధంగా నాకు సంతానం కలగటానికి అవకాశం ఉన్నది అని ధర్ముడు సంతోషించాడు. ఈ ఉద్దేశం మనసులో పెట్టుకుని ధర్మన్న తయారు చేసిన చెప్పుల జతలను తన వద్దకు వచ్చే వాళ్లకు డబ్బు పుచ్చుకోకుండా ఊరికే ఇద్దామని ప్రయత్నించాడు. ఆ వచ్చిన వాళ్ళు, ఉత్తపుణ్యానికే నీ చెప్పులు పుచ్చుకుని నీ రుణాన్ని పడి ఉండడానికి మాకేమంత గ్రహచారం అని మరొక చోటుకు పోయి కొనుక్కునేవాళ్ళు. ఇలాగా ధర్మన్న వద్దకు వచ్చే బేరాలన్నీ పైకి పోతూ వచ్చాయి. ఇది పని కాదనుకుని ధర్మన్న మరొక ఉపాయం పన్నాడు. ఊరికి ఏరికి మధ్యని ఇసుకపర్ర ఇంచుమించు కోసున్నర దూరం ఉన్నది కదా. ఒక మంచి చెప్పుల జత ఆ మధ్యదారిలో పెట్టి వస్తాను. మిట్ట మధ్యాహ్నము ఒక్కడైనా జోడు లేకుండా ఆ దారిని రాకపోతాడా? ఈ చెప్పుల జత తొడుక్కోకపోతాడా? ఇక ఆ తొడుక్కున్నవాడు నాకు రుణపడక ఏం చేస్తాడు అని ఆలోచన చేశాడు. ఈ ఆలోచనతో ధర్మన్న ఉదయాన్నే కొత్త చెప్పుల జత ఒకటి పట్టుకు వెళ్ళి ఇసుక పర్రలో నడిదారిలో పెట్టాడు. సాయంత్రం వెళ్ళి చూస్తే ఎక్కడ పెట్టిన జోడు అక్కడనే ఉంది. ఎన్నాళ్ళు చూసినా చెప్పులు ఎవళ్ళూ తొడుక్కుని పోయేట్టు కనబడలేదు. అయ్యో, నాకిక సంతాన ప్రాప్తి లేదు కాబోలు. లేకపోతే ఒక్కడు కూడా జోడు తొడుక్కొనకపోవటమేమిటి, నాకు రుణపడకపోవటమేమిటి అనుకుని ధర్మన్న నిరాశ చెందాడు. అయినా పట్టుదల గల ధర్మన్న మరికొంతకాలం చూద్దామని నిశ్చయించాడు. మామూలు ప్రకారం చెప్పుల జత నడిదారిలో పెట్టి రోజు సాయంత్రం వెళ్ళి అది ఏమైందోనని చూస్తూ ఉండేవాడు. ఒక రోజున అలానే సాయంత్రం పోయి చూచేసరికి చెప్పుల జత ఒకపడలేదు. నేను వేసిన పాచిక ఇన్నాళ్లకు పారింది, నా అదృష్టం పండింది అని అనుకుంటూ ధర్మన్న ఇంటికి వెళ్ళి ఈ సంతోషవార్త భార్యతో చెప్పాడు. ఆమె ఈ మాట విని పొంగిపోయింది. అయితే ఇంతకు ఆ చెప్పుల జతను ఎవరు తీసుకున్నది ధర్మన్నకు తెలియలేదు. తెలుసుకోవాలనే ఆదుర్త కూడా వాడికి లేదు. రుణానుబంధాన్ని గురించి ధర్మన్నకు బోధ చేసిన పండితుడు ఒకనాడు పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. ఆయన పని చూచుకుని తిరిగి వచ్చేసరికి సరిగా మధ్యాహ్నం 2 జాములయింది. పండితునికి చెప్పులు లేకపోవటం మూలాన అరికాళ్ళు చుర్రుమని బొబ్బలెక్కినాయి. ఇంతలో ధర్మన్న చెప్పుల జత అక్కడ కనబడగా ఇది దేవుడు చేసిన ఏర్పాటేనని భావించి పండితుడు ఆ జోడు తొడుక్కున్నాడు. ఎవడో వీటిని అమ్మకానికి తెచ్చి ఇక్కడ పెట్టి ఉంటాడు అని అనుకుని చాలాసేపు ఎండలో వాడి కోసం ఎదురు చూస్తూ నిల్చున్నాడు. కానీ ఎవ్వరూ ఆయనకు కనబడలేదు. సరే, జోడు ఎవరు పెట్టింది ఊళ్ళో కనుక్కుని డబ్బు ఇచ్చేయవచ్చునని తెలిసి పండితుడు ఇంటికి చేరుకున్నాడు. సాయంత్రం ఊళ్ళో చెప్పులు కుట్టే వాళ్ళందరినీ వాకప్ చేశాడు. కానీ వాళ్ళందరూ మాకు తెలియదంటే మాకు తెలియదు అనేశారు. తను చేసిన పని ఎక్కడ తెలిసిపోతుందోననే భయం కొద్దీ ధర్ముడు కొన్నాళ్ల వరకు పండితుని కంటపడటమే మానివేశాడు. చెప్పుల తాలూకు రుణం ఎవడికి తీర్చుకోవాలో ఎంత ప్రయత్నించినా పండితుడికి తెలియక చాలా కించపడ్డాడు. మరికొద్ది రోజులకు ఆయనకు జబ్బు చేసి పాపం మరణించాడు. రుణం తీర్చుకోవడం కోసం పండితుడు ధర్ముడు భార్య కడుపున పడవలసి వచ్చింది. ధర్ముడు భార్య పున్నమచంద్రుని వంటి మగ శిశువుని కన్నది. గూడెంలో అందరూ సంతోషించి వేడుకలన్నీ జరిపారు. తల్లి తండ్రి పిల్లవాడిని చూసుకుని మురిసిపోయారు. వాడికి సంగడని పేరు పెట్టారు.
సంగడు క్రమంగా పెరిగి పెద్దవాడై తండ్రికి మళ్ళనే చెప్పులు కుట్టి బజార్లో అమ్ముకుని వచ్చేవాడు. అలా అమ్ముకు వచ్చిన డబ్బు తండ్రికి ఇవ్వబోతే ధర్మన్న పుచ్చుకునేవాడు కాదు. ఏమి అంటే కుమారుని వద్ద డబ్బు తీసుకున్నట్లయితే వానికి తనకు రుణం తీరిపోతుందని, తీరిపోయినట్లయితే తనకు వాడు దక్కడని ధర్ముని భయం. ఈ రహస్యం ధర్ముడు భార్యతో కూడా చెప్పి కుమారుడు సంపాదించి తెచ్చిన సొమ్ము ఎన్నడూ తాకవద్దని హెచ్చరించాడు. పూర్వజన్మంలో తను ఫలానా పండితుడన్న సంగతి సంగన్నకు తెలుసు. తను ధర్ముడింట పుట్టడానికి గల కారణం కూడా తెలుసు. ఎంత త్వరలో ఆ చెప్పుల రుణం తీర్చుకుంటానా, ఎంత వేగంగా ఈ జన్మ చాలించుకుంటానా అని సంగన్న ఆత్రపడేవాడు. కానీ అతను సంపాదించుకొచ్చింది తల్లిదండ్రులు పుచ్చుకొనకపోవటం వల్ల అనుకున్నంత త్వరగా అతనికి రుణానుబంధం తీరడం లేదు. ఇలా ఉండగా ధర్మన్న ఒకనాడు ఊరుకు పోవలసి వచ్చింది. అతను కుమారుణ్ణి పిలిచి, నాయనా, నేను ఊరుకు పోతున్నాను. రేపటి రాత్రి నా బదులు నువ్వు నగరంలో గస్తీ తిరిగి 4 జాముల ప్రజలను మేలుకొల్పవలసింది అని చెప్పాడు. తండ్రి చెప్పిన ప్రకారం సంగన్న ఆ రాత్రి నగరంలో గస్తీ తిరగడానికి వెళ్ళాడు. అతనికి తోడు వచ్చిన తలారి, సంగన్న, ఇప్పుడు జాము రాత్రి అయింది, ప్రజలంతా నిద్రపోతున్నారు, జాగ్రత్తగా ఉండమని కేకవెయ్యి అన్నాడు. అప్పుడు సంగన్న రూపంలో ఉన్న ఆ పండితుడు, మాతా నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని కంఠమెత్తి అందరికీ మెలకు వచ్చేటట్లు శ్లోకం చెప్పాడు. కూడా వచ్చిన తలారికి ఆశ్చర్యం వేసి ఈ శ్లోకానికి అర్థమేమిటి అని అడిగాడు. దానికి సంగన్న, తల్లి లేదు, తండ్రి లేడు, చుట్టాలు సోదరులు లేరు, ధనము లేదు, ఇల్లు లేదు, ఇవన్నీ ఉత్తమాయ, కనుక ఈ మాయ నుండి మేలుకుని జాగ్రత్తగా ఉండండి అని అర్థం చెప్పాడు. సంగన్న ఈ వేదాంతం బోధించేసరికి 2వ జాము గడిచిపోవచ్చింది. అప్పుడు అతను, కామక్రోధస్య లోభస్య దేహే తిష్టంతి తస్కర జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శ్లోకం చదివి మళ్లీ ప్రజల్ని మేలుకొల్పాడు. ఇతను ఇంత చదువు ఎప్పుడు చదివాడా అని తోడివాడికి ఆశ్చర్యమై ఈ శ్లోకానికి అర్థం చెప్పమని కూర్చున్నాడు. కామం, క్రోధం, లోభం అనే దొంగలు జ్ఞానం అనే రత్నాన్ని అపహరించడం కోసం మన దేహంలో దాగి ఉన్నారు, జాగ్రత్త అని సంగన్న అర్థం చెప్పాడు. ఈ అర్థం వినేసరికి పక్కన ఉన్న తలారివానికి ఆశ్చర్యం అనిపించింది. ఓయి సంగన్న, నీ మాటలన్నీ విడ్డూరంగా ఉన్నాయి. ఇంతకాలం నుంచి మీ బాబు చెంబు తప్పేలా ఎత్తుకుపోయే దొంగల గురించి చెప్పాడు, కానీ ఇటువంటి దొంగల గురించి ఎప్పుడూ చెప్పనేలేదు. ఇన్ని చిత్రాలు ఎప్పుడు నేర్చినావో, గమ్మత్తుగా ఉన్నది అంటూ ఆశ్చర్యాన్ని తెలిపాడు. 3వ జాము గడిచేసరికి సంగన్న మరొక శ్లోకం ఇలా చెప్పి ప్రజలను హెచ్చరించాడు. జన్మ దుఃఖం జరా దుఃఖం ఛాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇది విని తోడువానికి మరీ ఆశ్చర్యం కలిగింది. ఏమిటోయ్ సంగన్న, ఇన్ని రకాల దుఃఖాలు ఏకరవ పెడుతున్నావు, వీటికి కూడా కాస్త అర్థం చెబుదు అని అతను కోరగా, దానికి సంగన్న, జన్మ ఎత్తడం ఒక దుఃఖం, తరువాత భార్యతో ఉండడం ఒక దుఃఖం, ముసలితనం రాగానే అదొక దుఃఖం, ఇలా ఒకదాని వెంట మరొక దుఃఖం వస్తూనే ఉంటుంది. అసలు దుఃఖములనే కెరటాలతో కూడుకుని ఉన్న సంసారం అనే సముద్రమే అన్నిటికన్నా పెద్ద దుఃఖం. కనుక ఈ సంసార సాగరంలో పడిపోకుండా మేలుకుని జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాను అన్నాడు. దీనికి తోడువాడు, మీ బాబు పిల్లల్ని తెచ్చి నీకు పెళ్లి చేద్దామనుకుంటూ ఉంటే ఇలా మెట్ట వేదాంతం మొదలెట్టావేమిటి అని అనేటంతలో 4వ జాము కూడా అయిపోవచ్చింది. అప్పుడు సంగన్న, ఆశయా బద్ధతే లోకే కర్మణా బహుచింతయా ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శ్లోకం చెప్పి గస్తీ ముగించాడు. ఇది వినగానే తోడువాడు మరీ అబ్బురపడినాడు. సంగన్న యొక్క జ్ఞానం, పాండిత్యం అతనికి విస్మయం కొలిపాయి. ఈ శ్లోకానికి కూడా అర్థం చెప్పమని తోడివాడు కోరేసరికి సంగన్న, కర్మచేత, చింతచేత, ఆశచేత ఈ లోకం బంధింపబడుతున్నది. వీటిలో చిక్కుకుని పోయిన ప్రజలు క్షణక్షణానికి వారు ఆయువు క్షీణిస్తూ ఉన్న సంగతి కానలేకపోతున్నారు. ఈ సంగతి తెలుసుకుని అందరూ జాగ్రత్త పడాలి అంటూ విప్పు చెప్పాడు. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుగారు సంగడు మొదట చెప్పిన శ్లోకం విన్నాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఇంకా ఏమైనాను చెప్తాడేమోనని మేలుకున్నాడు. అతనికి మిగతా 3 శ్లోకాలు కూడా వినిపించినాయి. తెల్లవారుగానే రాజుగారు రాత్రి గస్తీ తిరిగిన తలారివాడిని తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. సంగన్న రాజావారి దర్శనానికి వెళ్ళగానే ఆయన సంగన్నకు నమస్కరించి, మీరెవరో మహానుభావులే కాని సామాన్యులు కారు,
తలారికేమిటి ఇంత అద్భుతమైన పాండిత్యమేమిటి? నా యందు దయ ఉంచి ఈ కానుకను పుచ్చుకొని దీవించండి అని అంటూ వరహాలతో నిండి ఉన్న ఒక సంచి అతనికిచ్చారు. అయితే సంగన్న ఈ ధనం ఏం చేసుకుంటాడు? తనకు పని లేకపోయినా దీనిని తల్లిదండ్రులకిచ్చి రుణం తీర్చుకోవచ్చుననే ఉద్దేశంతో సంచి తీసుకున్నాడు. మరునాడు ఊరు నుంచి ధర్మన్న వచ్చాడు. తను తెచ్చిన సొమ్ము తండ్రికి ఇద్దామంటే అతను తీసుకొనడని సంగన్నకు తెలుసుగా. ఏమిటా ఉపాయము అని ఆలోచిస్తూ ఉండగా ఆ వాడలో కొంపలంటుకున్నాయి. తలారి వాళ్లంతా సామాన్లు తగలబడిపోకుండా బయట పడవేస్తున్నారు. సంగన్న కూడా ఇంటిలో నుంచి ఒక్కొక్క సామానే తెచ్చి తండ్రికి అందిస్తున్నాడు. ధర్ముడు వాటిని అందుకుని అవతల సర్దుతున్నాడు. ఈ సందడిలో సంగన్న తను రాజుగారి వద్ద బహుమతి పొందిన వరహాల సంచి కూడా తండ్రికి అందించాడు. ఆ కంగారులో ఇదేమిటి అనే సందేహం పెట్టుకోకుండా తక్కిన సామాన్లతో పాటు ఈ సంచి కూడా ధర్ముడు సర్దేశాడు. అంతటితో తన రుణం తీరిపోయింది కదా అనే సంతోషంతో సంగన్న ఆ జ్వాలలో పడి జన్మ చాలించుకున్నాడు. చివరకు కొన్నాళ్లైన తరువాత ధర్ముడికి ఈ సంగతులన్నీ ఒకటొకటే తెలిసి వచ్చాయి. పండితుని బోధ జ్ఞాపకం చేసుకుని అతడు కూడా జ్ఞానవంతుడైనాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.